హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? సో వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. హియర్ ఐ ఆర్డర్డ్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. సో అది నేను ఇక్కడ అన్బాక్స్ చేస్తున్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ హ్యాండ్ గ్లోవ్స్. ఇది నేను ఆర్డర్ చేశాను ఫర్ కిచెన్ వర్క్స్. సమ్టైమ్స్ క్లీనింగ్ చేస్తుంటాం అండ్ యూజువల్గా నేను యూజ్ చేసేదంటే క్లీనింగ్. సమ్టైమ్స్ ఆంటీ రాదు, సో ఆ టైంలో నేను ఒకవేళ గిన్నెలు ఇవన్నీ తోమితే ఈ హ్యాండ్స్ దగ్గర అనమాట అది బాగా డ్రైగా అయిపోయి బ్రేక్ అయిపోతుంది. సో అందుకే ఇది నేను ఆర్డర్ పెట్టా. యూస్ఫుల్ పర్పస్, మనం క్లీన్ చేసినా సరే పెట్టుకోవచ్చు. గ్యాస్ స్టవ్ ఏది క్లీన్ చేసినా సరే బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. నేను వేసుకొని చూసినా సరే గ్రిప్ అయితే చాలా బాగుండింది. క్లీన్ చేసినా సరే ఇది హ్యాండ్స్కి వేసుకొని చేస్తే సేఫ్గా ఉంటుంది. మన హ్యాండ్స్ కూడా డ్రైగా హార్ష్గా అవ్వకుండా బాగా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ ఈ క్వాలిటీ అనేది నాకు చాలా నచ్చింది. చాలా థిన్గా కూడా లేదు, బాగానే ఉంది, థిక్గానే ఉంది. ఇక్కడ మీరు చూడండి ఎంత థిక్గా ఉందో. లోపల కూడా గ్రిప్ ఉండడానికి ఇలా మొత్తం డాట్స్ ఇచ్చాడు, సో దట్ ఇట్ వోంట్ స్లిప్ అనమాట. వన్స్ మనం వియర్ చేసుకున్న తర్వాత అది బాగా ఉంటుంది, గ్రిప్ అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడ అదే క్లీనింగ్ చేసేటప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇచ్చాడు. సో ఇంకా మనం నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇట్లా అన్బాక్సింగ్ చేయాలన్నా, ఏదైనా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయాలన్నా సరే అమ్మాయిలకే కాదు, ఐ థింక్ అందరికీ చాలా ఇష్టం. ఏదైనా అంటే లోపల ఏముంటుంది అనేసి ఒక సర్ప్రైజింగ్ వేలో ఓపెన్ చేస్తాం. ఇది ఫెబర్ క్యాస్టిల్ది నేను ఆలివ్ గ్రీన్ కలర్ ఒక పెయింట్ ఆర్డర్ చేసా. సమ్ ఆర్ట్ వర్క్ కోసం యూజ్ చేస్తా. అది వీకెండ్స్లో అలా టైం ఉన్నప్పుడు సమ్ టైమ్స్ అట్లా బోర్ కొడితే 24/7 స్క్రీన్ అయితే చూడలేము కదా. వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేస్తాం, లేకుంటే ఇంకా ఏదో ఒకటి ఇలాంటివి చేస్తే మంచిది, సో దట్ స్క్రీన్ టైం మనం అవాయిడ్ చేయొచ్చు. సో అందుకే అది ఆర్డర్ పెట్టా. ఈ థర్డ్ ఆర్డర్ వచ్చేసి లాక్మే ఫేస్ వాష్ అనమాట. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చేంజ్ చేయను ఫేస్ వాష్. జనరల్గా నేను వాడేది పాండ్స్ని, బట్ స్టిల్ ఫస్ట్ టైం నేను చెక్ చేద్దామనేసి, జస్ట్ ట్రై ఇద్దామనేసి పెట్టా. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇది విత్ విటమిన్ సి సీరం వచ్చింది కాబట్టి నేను తీసుకున్న లాక్మే బ్లష్ అండ్ గ్లో ఫేస్ వాష్ విత్ కివీ అండ్ విటమిన్ సి సీరం. దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ వాజ్ గుడ్, బాగా ప్యాక్ చేశాడు. సో యా, ఇట్స్ అండర్ ఐ క్రీమ్ సీరం అనమాట. నేను ఐబ్లెస్ది తీసుకున్నా. ఇది తీసుకునే ముందు చాలా చాలా రీసెర్చ్ చేసా, అంటే ఏది బాగుంటుంది అనేసి. సో నాకు ఐబ్లెస్ది నచ్చింది. అండ్ సీ ద టెక్స్చర్ ఆల్సో, ఇట్స్ వెరీ స్మూత్. అంతా బాగానే ఉంది. వైట్, ప్యూర్ వైట్ కలర్లో వచ్చింది. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఇందులో ఎంఎఫ్జి డేట్, ఎక్స్పైరీ డేట్ ఏవీ లేవు. ఇంకా ఆ ట్యూబ్ ఏదైతే ఇచ్చాడో అది జస్ట్ అలా ప్యాక్ చేసి ఇచ్చేసాడు, అంటే అవుటర్ బాక్స్ లేదు. ప్లస్ ఇందులో నేను ఇంగ్రీడియంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యూస్ చదువుతుంటే మీరు చూడండి ఎన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉన్నాయో. పాజ్ చేసి చూడండి. సో ఇవన్నీ చూస్తే అర్థమైపోయింది అది ఒక లోకల్ కాపీ, ఒరిజినల్ అయితే కాదు. సో దట్స్ వై నేను యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసా, అంటే ఒరిజినల్ది. అక్కడ చూస్తే తెలిసింది ఏంటంటే అది ఈ ఫామ్లో అయితే రాదు, నాకు ఎలా అయితే ఇచ్చారో అలా అయితే కాదు. ఒక ట్యూబ్, అది కూడా చాలా సన్నంగా లాంగ్గా ఉండింది ఆ ట్యూబ్. ప్లస్ అందులో వాళ్ళు ఓపెన్ చేసి ఇట్లా టెక్స్చర్ చూపిస్తే అది కొంచెం లైటిష్ ఎల్లో కలర్గా ఉంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో అది వైట్ కలర్ ఉంది. ఒకసారి మీరు నేను ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసి టెక్స్చర్ చూపించా, అది ప్యూర్ వైట్ ఉంది. బట్ ఒరిజినల్ ప్రోడక్ట్ది లైట్ ఎల్లో కలర్ది ఒరిజినల్. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, నాకు లోకల్ కాపీ ఇచ్చాడు, నా డబ్బులు వేస్ట్ అయింది అనేసి. సో అది నేనైతే రిటర్న్కి పెట్టా. రిటర్న్ అయితే వాళ్ళు అప్రూవ్ చేశారు. అందులో రీజన్ కూడా నేను ఇదే మెన్షన్ చేసా, కి ఇది ఒరిజినల్ అయితే కాదు,
ఇది లోకల్ అంటే అది సెకండ్ కాపీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అలాంటివి అనేసి. సో మేబీ వాళ్ళకి రీజన్ వ్యాలిడ్ అనిపించింది, వాళ్ళు రిటర్న్కి ఒప్పుకున్నారు. సో ఇది సో ఎప్పుడైనా సరే మనం ఏ స్కిన్ కేర్ రొటీన్ ఏదైనా ప్రోడక్ట్స్ వాడే ముందు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది మీకు ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ మీ ఫాంట్ ఏదైనా వాళ్ళు రాస్తారనుకోండి, ఏది అందులో గ్రామటికలీ మిస్టేక్స్ అయితే ఉండదు. ఎంఎఫ్జి అండ్ ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటివి ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, మనం చెక్ చేసుకోవాలి. అది వ్యాలిడ్ అండ్ జెన్యూన్ అయితేనే అది యూజ్ చేయాలి. లేకుంటే అది సెకండ్ కాపీ అంటే వీ డోంట్ నో దేంతో వాళ్ళు చేసుంటారో ఏంటి అనేది. అది మనం సెన్సిటివ్, ఇప్పుడు అండర్ ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. సో అక్కడ మనం యూజ్ చేసే ముందు అయితే ఖచ్చితంగా ఒక్కటి కాదు 100 సార్లు ఆలోచించేసి అంతా చదివేసి చేయాలి. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు, మనకి స్కిన్ మన హెల్త్ కూడా అంతే ముఖ్యం. అందుకే సో ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది నాకు చాలా 2 days ముందే వచ్చేసింది. నేను ఆల్రెడీ అది ఓపెన్ చేసి పెట్టేసా. బట్ ఇది నాకు చాలా నచ్చింది. ఈ లిప్ బామ్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. దీని కలర్ కూడా చూడండి మీరు, చాలా న్యాచురల్గా వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నా. అండ్ ఈ ప్రోడక్ట్ జెన్యున్గా నాకు చాలా అంటే ఏదో హెవీగా మనం పెట్టేసి వెళ్ళాము అనేసి అయితే లేదు. పెడితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ మనకు కూడా టెక్స్చర్ అనేది అండ్ కలర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఫర్ డైలీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఏదైనా ఆర్ఎల్స్ ఇంట్లో ఉన్నా సరే అది పెట్టేస్తే చాలా బాగుంటుంది. నేను యూజ్ చేస్తే నాకైతే మినిమం 4 to 5 hours అయితే ఇంకా రీఅప్లై అయితే చేయాల్సిన అవసరం లేదు. డ్రై అయితే అసలు అనిపించదు. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను మీకు ఖచ్చితంగా రిఫర్ చేస్తా. యూ కెన్ యూజ్ దిస్ వన్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడేస్ వీడియో ఆన్ అన్బాక్సింగ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్. సో ఐ హోప్ మీకు ఇది నచ్చింది. ఇఫ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.